వీడియోలో మనము మునగాకులో ఏమేం పోషకాలు ఉన్నాయి అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం. మీకు గతంలో చెప్పినట్టుగానే వీడియో చిన్నదిగా ముఖ్యమైన విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. మరి మునగ చెట్టు ఎంతో బలహీనంగా కనిపిస్తుంది కదా, కానీ దాని ఉత్పత్తులు అంటే కాయలు, గింజలు, బెరడు, వేర్లు, జిగురు, పువ్వులు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నవి అన్నమాట. చాలామందికి మునక్కాయలు తింటూనే ఉంటారు, రుచికి బాగుంటాయని, ఆరోగ్యానికి మంచిదని తింటారు. మరి అంతకంటే ఎక్కువ పోషకాలు ఉన్న మునగ ఆకు మాత్రం చాలా తక్కువ మంది తింటారు. అదే మునగ పువ్వుని తినేవారైతే ఇంకా తక్కువ అని చెప్పవచ్చు. మరి మునగలో పోషక పదార్థాల్లో చెప్పే భాగంగా గత వారం మీకు అంటే దీని ముందు వీడియో వచ్చేసి ఏమేమి పోషకాలు ఉన్నాయి అన్న విషయం గురించి చెప్పాను. అయితే మళ్ళీ ఒక చిన్న ముక్క చెప్తాను, అంటే పోయినసారి చెప్పిన విషయం కాకుండా ఇది కొత్తది. మరి ఒక కప్పు మునగాకు మనం తింటే ఒక కప్పు మునగాకులో ఏమున్నాయి, లేదా ఒక కప్పు మునగాకు రసం తీసుకుని తాగితే ఏం లభిస్తాయి మనకి అంటే 9 కోడిగుడ్లు తిన్నంత బలం కలుగుతుంది. అదేవిధంగా 50 గ్రాములు మేక కాలేయం తింటే ఎంత బలం కలుగుతుందో అంతే బలం కలుగుతుంది. అదేవిధంగా 16 గ్రాముల మాంసానికి సమానం అన్నమాట ఒక కప్పు మునగాకు రసం తీసుకుని తాగితే. అదేవిధంగా 500 గ్రాముల వెన్నలో ఏం లభిస్తుందో అంతే సమానంగా అన్ని పోషకాలు ఈ మునగాకులో లభిస్తాయి అన్నమాట. అయితే మరి ఈ మునగాకు ఎలా పనిచేస్తుందంటే ఒక మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉంటే, పోషకాలు అందక బాధపడుతూ ఉంటే, అంటే ఏం తిన్నా వీడికి ఆరోగ్యంగా ఉండటం లేదు అని భావిస్తే అలాంటి వాళ్ళ కోసం మునగాకు తప్పనిసరిగా వండి పెట్టండి. వారానికి 3 రోజులు వీలు కుదిరితే మీరు కూడా తినండి. మరి తినటం వల్ల కలిగే లాభం ఏంటంటే అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యవంతులుగా మారుతారు. మరి ఆరోగ్యంగా ఉన్నవారు తింటే ఏం లాభం కలుగుతుందంటే అనారోగ్యం దరిదాపులకు చేరదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మరి ఈ మునగాకు లాభాలు చెప్పాలంటే దాదాపు 2 వీడియోలు పైన పడతాయి అన్నమాట. కాబట్టి ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను, మరొక వీడియోలో ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను. మునగాకు రోగనిరోధక శక్తి లోపాన్ని సరిచేస్తుందన్నమాట. బాలింతలకు సరిపడా పాలు పడటానికి చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు అనమాట. అందుకే మునగాకును తెలిసిన వారు బాలింతలకు మునగాకు వండి పెడతారు. అదేవిధంగా గర్భవతులు మునగాకు తిన్నా లేదా ఆకు పొడిని ప్రతిరోజు వాడినా రక్తహీనతనిచ్చి బయటపడతారనమాట. అయితే గర్భవతులైన స్త్రీలు 9 నెలల పాటు ప్రతిరోజు మునగాకును కనుక లేదా ఆకు పొడిని కానీ వాడటం వల్ల డెలివరీ చాలా సులువుగా జరుగుతుంది అని మనకి చాలా పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా బిడ్డ ఆరోగ్యంగా పుడతారని చెప్పేసి వాడిని వారందరూ చెప్తూ ఉంటారు. కావాలంటే ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళని మునగాకు తిన్నవారిని అడగండి. ఇది వాళ్ళు చెప్పటమే కాదు, నిజం కూడా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలకి ఇంకొక వీడియోలో చూద్దాం. వీడియో పెద్దదైపోద్ది కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి.